వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి. ఇప్పుడు మనం హ్యాబిట్స్లోని జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఉన్నామండి. 8th floor ఆఫీసు. కానీ నిర్వహణ అత్యంత దారుణం. చెత్త నిర్వహణ. అసలు మున్సిపల్ కంటే అధ్వానంగా ఉంది. కనీసం ఇది అంబర్పేట సర్కిల్ అని ఒక బోర్డు కూడా లేదండి. చూడండి ఎట్లుందో పరిస్థితి. ఒక అంబర్పేట సర్కిల్ బోర్డు కూడా లేదు. అధికారుల మెయింటెనెన్స్ చూడండి ఎలా ఉందో. శ్రీరామ్ అనే వ్యక్తి ఇక్కడ మెయింటెనెన్స్ చేస్తారంటే ఈ సార్ మెయింటెనెన్స్ చూడు ఎంత చెత్తాలంగా ఉందో. ఈయనకు వచ్చే నెల మెయింటెనెన్స్ డబ్బులు ఎట్టిపోతున్నాయి. ఒకసారి లోపల చూద్దాం. చూడండి ఇక్కడ తాగనీకి నీళ్ళ కోసం సౌకర్యం, తాగనీకి ప్రజలకు నీళ్లు కూడా లేవు. ప్రజల సొమ్ము ప్రజలకు పెట్టని కూడా వీళ్ళకి ధరిస్తలేదు. మెయింటెనెన్స్ పైసలు డబ్బులు జేబులు వేసుకుంటున్నారు. మొత్తం అని క్యాలెండర్లు అంత ఇదే. లోపల చూడండి అసలు తాగనీకి నీళ్ళు లేవండి వచ్చిన ప్రజలకు. ఇందులో సిబ్బంది కూడా తాగనీకి నీళ్ళు లేవు. నిర్వహణ డబ్బులు ఎవరు తీసుకుంటారు, ఎక్కడ పెట్టుకుంటున్నారు, ఎక్కడ పోతున్నాయి. ఇక్కడ డిప్యూటీ కమిషనర్ అడగారా, జోనల్ కమిషనర్ అడగారా? ఇది జోనల్ కమిషనర్ గారు ఉంటారు పైన. ఇదేనా అండి నిర్వహణ? ఎంత చెత్తగా ఉంది చూడండి. చూడండి ఇక్కడ చూడండి తాగనీకి నీళ్లు ఎట్లా నీళ్లు అసలు ఇది పనిచేయట్లేదు. ఇది చల్లవేస్తే నీళ్ళే వస్తలేదు. ఇది ఏ సంవత్సరం అయితే 3 సంవత్సరాలు అయింది కడిగి. ఎంత దరిద్రంగా ఉంది చూడండి. ఇది మున్సిపల్ నిర్వహణ అంటే ఇట్లా సాక్షాత్ డీసీ కార్యాలయం ముంగట్నే ఇంత దరిద్రంగా ఉంటే శ్రీరామ్ సార్ మెయింటైన్ చేస్తున్నారంట. ఆ డబ్బులని జేబులు వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. అంతకన్నా ముందు విజయ్ గారంట ఇందులో లిఫ్ట్ పనిచేయదు, ఏం పనిచేయదు. ఒక్కసారి డీసీ కార్యాలయం చూడొద్దాం రండి. అత్యంత దారుణంగా ఉందండి. సార్ లేరండి, సార్ లేరు. ఇక చూడండి డీసీ కార్యాలయము. ఇక చూడండి అసలు ఇది కార్యాలయం, ఒక డీసీ ఆఫీస్ ఇంత దరిద్రంగా ఉంటుందా? ఈ పైపులు ఈ పైన ఫాల్ సీలింగ్ ఇట్లా ఏం చేయలేదు. ఇదండి నిర్వహణ డబ్బులు ఎక్కువలు పోతున్నాయి. ఎవరి జేబులోకి పోతున్నాయి, ఏ అధికారి తీసుకుంటుండు? అసలు జిహెచ్ఎంసీలో మీ కార్యాలయమే మీరు చక్కగా పెట్టుకోలేనప్పుడు మళ్ళీ ప్రజలకు సేవ ఎట్లా చేస్తారండి? ఒక జోనల్ కమిషనర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్యాలయమే ఇంత అధ్వాన్నంగా ఉంటే పబ్లిక్కి మీరు ఏం సేవ చేస్తారు? ఒక డీసీ కార్యాలయంలో కనీస సౌకర్యాలు లేకుంటే వచ్చిన పబ్లిక్ తాగడానికి నీళ్ళు లేవు, చెత్త వాసన, లిఫ్ట్ పనిచేయది. ఇది ఎంత ఉంది చూడండి సార్. ఆ కార్యాలయం కూడా ఇంత మీరు నిర్వహిస్తుంటుంటే ఒక డీసీ అన్న మీకు ఒక ఇది కూడా లేదు. ఏంటి ఒక డీసీ సార్ ఆఫీస్ అని కూడా లేదు. ఇక్కడ వచ్చే పబ్లిక్ కి తాగనీకి నీళ్ళు లేవు, టాయిలెట్స్ సరిగా లేవు. మొత్తం అంతా చెత్త క్యాలెండర్లు. ఇది యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫీస్ కాదండి. ఇది ఒక చెత్త కుప్పని చేసేసిర్రు. మీ మెయింటెనెన్స్ లేక. శ్రీరామ్ సార్ అనే అతనైతే అసలు ఫోనే లేపట్లేదు. అంతకన్నా విజయ్ సార్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ అట. వీళ్ళు బాగా డబ్బులు తింటారు, వచ్చింది ఖర్చు పెట్టారు. ఒక డీసీ ఆఫీస్ ఇంత దరిద్రంగా ఉంటుందండి? అసలు ఏం పద్ధతేనా ఇది? మీకు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఒకసారి చూడండి. మీరు కనీసం పబ్లిక్ కి చూపించడానికి మీరు మీ ఆఫీస్లో కూడా మీరు వీడియోలు ఇట్లా ఏవి చేయనించడానికి మీరు ఫోన్లో అలౌ చేయరు. మీ ఆఫీస్లో మీ ఆఫీసర్లు చూడు ఎంత అవినీతికి పాల్పడుతారో. మీ కార్యాలయంగానే చక్కగా నిర్వహిస్తలేరండి. ఇప్పటికైనా అధికారులారా స్పందించి దీన్ని వెంటనే చక్కగా చేసి మంచిగా చేసి పబ్లిక్ తాగనీరు అందుబాటులో ఉంచాలని ఆశిద్దాం.